రేపు జగిత్యాల జిల్లాలో మంత్రి సీతక్క పర్యటిస్తారని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన బుగ్గారం మండలంలో భూభారతి అమలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ధరణితో రైతులు ఇబ్బంది పడ్డారని ఆయన అన్నారు. భూభారతితో రైతుల సమస్యలు తీరతాయని తెలిపారు. బుగ్గారం మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి చట్టం అమలుకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. అనేక గ్రామాల్లో కూడా ఈ ధరణికి సంబంధించినటువంటి బాధితులు ధరణి చట్టం వల్ల నష్టపోయిన వారు, ఎందుకంటే ధరణి చట్టం నష్టపోయిన వారికి ఏంటంటే ఉదాహరణకు నేనే ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నా. ధర్మపురి నియోజకవర్గంలో ధర్మాన మండలం ఉంటుంది. ఒక వందలాది ఎకరాల ఉన్న భూస్వామి వెనుకట సాదా కాగితాల మీద భూమి అమ్మడం జరిగింది. ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు కబ్జా కాలం వచ్చింది, అనుభవ కాలం, కబ్జా కాలంలో సాదా కాలం మీద కొనుక్కున్న వాళ్ళ పేర్లు మొత్తం ఉండేది, కుటుంబం పేర్లు మొత్తం. నేను అనుకున్నాడు ఇంకా అనుభవం కాలం కబ్జా కాలం నా పేరు ఉన్నది కదా, నాకేమి ఇబ్బంది లేదనుకొని చెప్పి సంవత్సరాల కొద్ది అయినా ఆయన కొడుకు కల్టివేషన్ చేసుకుంటున్న భూములు చాలా అత్యంత విలువగల భూములు అయినాయి ధర్వారంలో. అనుకోకుండా ఈ ధరణి చట్టాన్ని వచ్చింది. ధరణి చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంత బాధాకరం అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అసలు అనుభవ కాలం కబ్జా కాలం మొత్తం తీసేసింది. మొత్తం తీసేస్తే ఎవరైతే వాళ్ళ తాతలు వాళ్ళు ఉన్నటువంటి సాదా కాలం అమ్మినటువంటి ఆ పట్టదారి పేరు ధరణిలోకి వచ్చింది. ఆయన ఊరు అయిపోయింది డాక్యుమెంట్ ప్రకారంగా. 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలకి వెళ్ళి కష్టపడి పొలం దున్నుకొని ఆ పొలం వడ్లు పండించుకున్నటువంటి రైతుకు హక్కు కోల్పోయాడు. హక్కు కోల్పోయాక వాళ్ళ తండ్రి దగ్గర సాదా కాయం తీసుకుంటే కొడుకు పోయి హైదరాబాద్ ఉంటే పోయి అడిగితే మేము చేయం, మార్కెట్ రేట్ విలువ ఉన్నది, మార్కెట్లో సగభాగం విస్తరించి మేము వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పి అనేక ఇబ్బందుల పాలైంది. మేము నేరుగా కూడా మాట్లాడిన వారితో 6 ఎన్నికల ముందు